సో హాయ్ హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ టు రన్ ఇన్ ఆన్లైన్ టీవీ యూట్యూబ్ ఛానల్. నా పేరు శ్రీనివాస్. ఫ్రెండ్స్, మనందరికీ తెలుసు తెలంగాణ స్టేట్లో టీజీఎస్ ఆర్టీసీలో డ్రైవర్స్ అండ్ శ్రామిక్స్ ఉద్యోగాలకు సంబంధించి నోటిఫికేషన్ రిలీజ్ అయింది. అండ్ దీనికి సంబంధించిన క్లియర్ పాయింట్ టు పాయింట్ సెలెక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది, అండ్ ఏజ్ ఎంత, క్వాలిఫికేషన్ ఏంటి, అప్లోడింగ్ డాక్యుమెంట్స్ కావాల్సిన ఏంటి, ఓకే. సో ఏజ్ రిలాక్సేషన్ ఏంటి, ఎప్పటి నుంచి ఎప్పటి వరకు మనం అప్లికేషన్ చేసుకోవచ్చు, పోస్ట్ వేకెన్సీస్ ఎన్ని ఉన్నాయి, సో జిల్లాల వారీగా ఎన్ని ఉన్నాయి, ఎలిజిబిలిటీ క్రైటీరియా అసలు ఎట్లా సెలెక్షన్ చేస్తారు, ఓకే. సో అసలు మీరు ఈ పోస్ట్కి అప్లికేషన్ చేసుకోవన్నా వద్దా అనేది పాయింట్ టు పాయింట్ క్లియర్గా ఎండ్ వరకు చూసినప్పుడు మాత్రం మీకు అర్థమవుతుంది. నీకు పాయింట్ టు పాయింట్ ఎక్స్ప్లెయిన్ చేసి ఈ వీడియోలోనైతే ఉంచడం అయితే జరిగింది. ప్లీజ్ ఫ్రెండ్స్, ఈ ఒక్క వీడియో మీకు చాలు. ఎందుకంటే నేను డీటెయిల్గా మొత్తం 45 పేజీలు ఉన్నాయి, మీరు చూడండి. 45 పేజీలకు నేను క్లియర్గా కొన్ని షార్ట్ కట్స్, మీకు కొన్ని అవసరం లేని పాయింట్స్ని పక్కకు పెట్టేసి మీకు సార్ట్అవుట్ చేసి మీకు ఈ వీడియో ద్వారా అందిస్తున్నాను. కాబట్టి వీడియోని ఓపిక్గా లాస్ట్ వరకు చూడండి. అప్పుడు ఆ చూసిన తర్వాత మాత్రమే అప్లై చేయండి. ఇది నా రిక్వెస్ట్ మీకు, రైట్. సో కొంత మీకు ఇక్కడ అర్థమయ్యింది. ఇక్కడ దాకా అయితే నేను చెప్తున్నాను చూడండి. ఇది మనకు చూడండి. ప్లీజ్ వీడియో నచ్చితే చిన్న లైక్ చేయండి. ఇట్లాంటి మరిన్ని అప్డేట్ వీడియోస్ కోసం మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇదిగోండి, మనకు 17th సెప్టెంబర్ 2025 రోజునైతే నోటిఫికేషన్ అయితే రావడం అయితే జరిగింది. సో ఫ్రెండ్స్, మీకు క్లియర్గా పాయింట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చలో రండి. సో ఫ్రెండ్స్, ఇదిగోండి ఈ నోటిఫికేషన్ కదా. ఈ నోటిఫికేషన్ మనకి తెలంగాణ స్టేట్ లెవెల్, ఓకే. సో ఇక్కడ మీకు చూపెడుతున్నాను చూడండి. సో తెలంగాణ స్టేట్ లెవెల్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు వాళ్ళు మనకి టీజీఎస్ ఆర్టీసీ నోటిఫికేషన్ అయితే వేయడం అయితే జరిగింది. ఇదిగోండి, ఇక్కడ మనకు www.tgprb.in వెబ్సైట్ నుంచి మనము చూడవచ్చు. అండ్ ఇది మనకు ఎప్పటి నుంచి ఎప్పటి వరకు లాస్ట్ డేట్ కానీ మనం చూస్తే కనుక ఇక్కడ చూడండి, 8వ తారీఖు అక్టోబర్ 8వ తారీఖు ఉదయం 8 గంటల నుంచి మనకు 28 అక్టోబర్ 5 గంటల వరకు మాత్రమే అప్లికేషన్ చేసే లాస్ట్ డేట్ అయితే ఉంది, ఓకే. సో ఇది గుర్తుపెట్టుకొని ప్రతి ఒక్కరు కూడా మిడ్ నైట్ వరకు ఉంటుంది అని మాత్రం అనుకోకూడదు, రైట్. ఇక్కడ మనకు క్లియర్గా కనబడుతుంది. పోస్ట్ కోడ్ వచ్చేసి మనకు పోస్ట్ నేమ్ వచ్చేసి క్లియర్గా కనబడుతున్నాయి. అండ్ వేకెన్సీస్ కూడా, అండ్ పే స్కేల్ కూడా. సో ఇక్కడ చూడండి, 45 పోస్ట్ కోడ్ ఏంటిదంటే డ్రైవర్స్, ఓకే. సో ఇక్కడ మీకు డ్రైవర్స్ చూస్తున్నారు. 46 పోస్ట్ కోడ్ వచ్చేసి మీకు శ్రామిక్స్ చూస్తున్నారు, ఓకే. అండ్ ఇక్కడ మనకు డ్రైవర్లకు వచ్చేసి 1000 వేకెన్సీస్ అవుతున్నాయి. మీకు పే స్కేల్ అయితే సూపర్ ఉంది. అండ్ మీకు శ్రామికులకు వచ్చేసి 743 వేకెన్సీస్ ఉన్నాయి. అండ్ సూపర్ పే స్కేల్ కూడా ఉంది. టోటల్గా మనకి టీజీఎస్ ఆర్టీసీలో 1743 ఉద్యోగాలు అయితే ఉన్నాయి. సో రండి, ఇప్పుడు పాయింట్ టు పాయింట్ ఎలిజిబిలిటీ క్రైటీరియా అన్నిటి గురించి కూడా క్లియర్గా మనం మాట్లాడుకుందాం. అండ్ ఇక్కడ చూడండి, పాయింట్ నెంబర్ 2లో కూడా క్యాండిడేట్స్ టు చెక్ ఎలిజిబిలిటీ ఫర్ బిఫోర్ అప్లయింగ్ అని కూడా అంటున్నారు. సో కాబట్టి మీ జిల్లాల వారీగా అసలు వేకెన్సీ లిస్ట్ చూసుకున్న తర్వాత మీరు అప్లికేషన్ చేయాలా వద్దా అనేది డిసైడ్ కండి. సో దానికంటే ముందు ఒకవేళ మీకు మీ జిల్లాల వారీగా వేకెన్సీ ఉంటే కనుక పూర్తిగా చూడండి, రైట్. ఇక్కడ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ వేకెన్సీస్ పోస్ట్ కోడ్ నెంబర్ 45 ఏంటిదండి, డ్రైవింగ్ లైసెన్స్, డ్రైవర్స్. ఇక్కడ చూడండి, మనకు ఇక్కడ డిస్టిక్ వైజ్గా ఇవ్వడం అయితే జరిగింది. ఇక్కడ కేటగిరీ 1, కేటగిరీ 2, సో ఇట్లా 3, 4, 5, 6, 7, 8, 9 క్యాడర్ల కిందనైతే డివైడ్ చేయడం అయితే జరిగింది. సో ఇక్కడ మీరు ఎల్ఆర్ అని ఉంది కదా ఇక్కడ. సో ఎల్ఆర్, డిఆర్ అని ఉంది కదా. సో డిఆర్ అంటే డైరెక్ట్ రిక్రూట్మెంట్, అండ్ ఎల్ఆర్ అంటే ఇక్కడ మీకు కింద చూస్తున్నారు ఇక్కడ లిమిటెడ్ రిక్రూట్మెంట్ అనమాట, ఓకే. సో లిమిటెడ్ రిక్రూట్మెంట్ బ్యాక్లాగ్స్ ఆల్ ద వేకెన్సీస్ ఫిల్డ్ అప్ టు ద లోకల్ క్యాండిడేట్స్. సో వీటి గురించి క్లియర్గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వీడియో లాస్ట్ వరకు చూడండి. అండ్ ఇక్కడ మీకు ఒకటే పాయింట్ సింపుల్గా అర్థమై చెప్తాను, మిగతా అందరికీ కూడా చూడండి మీరు మీ జిల్లాల వారిగా. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఈ క్యాడర్ ఉంది. ఈ కేటగిరీ 1లో మనకు ఇన్ని గానం డిస్టిక్స్ ఉన్నాయి. ఈ డిస్టిక్లలో ఎల్ఆర్ వేకెన్సీ, డిఆర్ వేకెన్సీ టోటల్ ఎన్ని ఉన్నాయి అనేది ఇట్లున్నాయి. ఇట్లా జిల్లాల వారీగా మొత్తం ఉన్నాయి. ఒక్కసారి చూసుకోండి.
ఏది చూస్తున్నాం మనం ఫస్ట్ పోస్ట్ కోడ్ నెంబర్ 45 నథింగ్ బట్ డ్రైవర్స్ చూస్తున్నాము. నేను దానికే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, కన్ఫ్యూజ్ అయితే కాకండి. ఓకే, ఇప్పుడు మనం డ్రైవర్స్ ఎన్ని చూసామంటే ఇదిగోండి 1000కి 1000 మనం క్లియర్గా చూసాము. ఓకే, సో తర్వాత పోస్ట్ కోడ్ 46. ఓకే, శ్రామిక్కి సంబంధించినవి కూడా మనం ఇక్కడ చూస్తున్నాము. ఇక్కడ ట్రేడ్ వైజ్ డిస్ట్రిబ్యూషన్స్ కూడా మనం చూస్తున్నాము. సో ఎవరికి ఎక్కువ వేకెన్సీస్ ఉన్నాయంటే ఇక్కడ మనకు మెకానిక్ డీజిల్ అండ్ మెకానిక్ మోటార్ వెహికల్స్కి సంబంధించి మనకు 589 వేకెన్సీస్ అయితే మనకి ఇక్కడ కనబడుతున్నాయి. అండ్ ఇందులో యాక్చువల్గా శ్రామిక్స్ అంటే మీకు చెప్పడం మర్చిపోయాను కదా, శ్రామిక్స్ అంటే ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి ఇక్కడ ఫస్ట్ చూద్దాం. ఇక్కడ మెకానిక్లో డీజిల్, మెకానిక్లో మోటార్ వెహికల్ అండ్ షీట్ మెటల్స్, ఫిల్టర్స్, ఆటో ఎలక్ట్రీషియన్స్ అండ్ ఎలక్ట్రీషియన్స్ అండ్ పెయింటర్స్, వెల్డర్స్, కటింగ్ అండ్ సేవింగ్ అప్హోల్స్టర్ అండ్ మిల్ట్ రైట్ మెకానిక్, ఇట్లా 8 రకాల వేకెన్సీస్ ఎందులో ఉన్నాయండి, శ్రామిక్లో ఉండడం అయితే జరిగింది. శ్రామికులు అంటే అట్లా 8 మంది రావడం అయితే జరుగుతుంది. సో 8 మందిలో మీకు 589 మెకానిక్ డీజిల్, మెకానిక్ మోటార్ వెహికల్లో ఉండడం అయితే జరిగింది. ఇట్లా చూసుకోవచ్చు మీరు అన్నిట్లలో ఎన్ని మీరు వేకెన్సీస్ ఉన్నాయి అనేది ఇక్కడ మీరు చూసుకోవచ్చు. ఓకే, రైట్. సో ఇక్కడ టోటల్గా వచ్చేసి 743. సో మొత్తానికైతే 1743 వచ్చినాయి కదా. రైట్, ఇప్పుడు అసలు ముచ్చట స్టార్ట్ చేద్దాం రండి. ఇక్కడ చూడండి మళ్ళీ, అండ్ దీని గురించి కూడా చెప్పుకోవాలి కదా. సో డిస్ట్రిక్ట్ వైజ్లో మనకు డీజిల్ మెకానిక్, శ్రామిక్లో డీజిల్ మెకానిక్ మీకు డిస్ట్రిక్ట్ వైజ్ కేటగిరీ వైజ్గా ఎన్ని ఉన్నాయి, సో ఇది మీరు చూసుకోండి. మీ డిస్ట్రిక్ట్కి ఎన్ని ఉన్నాయి, డీజిల్ మెకానిక్కి ఎన్ని ఉన్నాయి. ఓకే, అండ్ షీట్ మెటల్కి సంబంధించి మీకు ఎన్ని ఉన్నాయి, ఇక్కడ షీట్ మెటల్కి సంబంధించి మీ క్యాడర్కి సంబంధించి ఇదిగోండి ఇక్కడ మొత్తం కూడా ఉన్నాయి. ఇది పాయింట్ ఒక్కొక్కటి ఎక్స్ప్లెయిన్ చేయాలంటే చాలా టైం పడుతుంది, మీకు అర్థం కావడానికి సింపుల్గా ఉంది. ఫ్యూచర్ ఇంకా ముందు ఉన్నది, ఇన్ ఫ్రంట్ ఆఫ్ దట్ ఈస్ క్రొకడైల్ ఫెస్టివల్. ఎందుకంటే ఒక్కొక్క వేకెన్సీ గురించి అంటే మనకి సెలెక్షన్ ప్రాసెస్ ఎట్లా చేస్తారు, క్వాలిఫికేషన్ ఏంది, ఏజ్ ఎంత, సో మ్యాక్సిమం ఇట్లాంటి అన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తా. అది మనకు కావాల్సింది మెయిన్గా దీంతో పాటుగా. సో ఇది అంటే మీరు టేబుల్ చూసుకుంటే మీకు అర్థమైపోతుంది. అండ్ అది ఎవ్వరు చూడరు అంటే వినరు ఫస్ట్ ఆఫ్ ఆల్, అందుకే పుసపుస అప్లై చేస్తుంటారు. తర్వాత చూడండి ఆటో ఎలక్ట్రీషియన్కి సంబంధించి ఈ క్యాడర్కి సంబంధించి మీకు ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి, ఎక్కడెక్కడ ఎన్ని ఉన్నాయి. అండ్ బ్రేకప్ కూడా నేను చూపిస్తాను క్యాస్ట్ వైజ్గా. ఓకే, ఇదిగోండి. అండ్ పెయింటర్కి సంబంధించింది కూడా మీకు ఈ డిస్ట్రిబ్యూషన్ అంటే ఈ డిస్ట్రిక్ట్లో ఈ క్యాడర్లో మీకు ఇక్కడ నీట్గా కనబడుతున్నాయి. పోస్ట్ కోడ్ 46 మనం చూసేది ప్రజెంట్. అండ్ వెల్డర్స్ కూడా ఇక్కడ మనకు కనబడుతున్నారు చూడండి డైరెక్ట్గా. ఓకే, సో నెక్స్ట్ అండ్ కటింగ్ అండ్ సేవింగ్ అప్హోల్స్టర్స్, ఇది పలకడానికి కూడా కొద్దిగా గట్టిగానే ఉన్నది పదం. ఓకే, సో ఈ పని ఎట్లుంటుందో తెలియదు కానీ సో వీళ్ళకి సంబంధించింది కూడా మనకి ఇక్కడ కనబడుతున్నాయి. అండ్ మిల్ట్ రైట్ అండ్ మెకానిక్స్ వాళ్ళకి కూడా మనకి ఇక్కడ ఉన్నాయి. అండ్ ఇవి కూడా చూసుకోండి, ప్రతిదీ విడిచిపెట్టకుండా మీకు చెప్పాలనే ఉద్దేశం కొద్దే మీకు ఇట్లా చేస్తున్నాను. రైట్, ఇప్పుడు అసలు మ్యాటర్ స్టార్ట్ అయిందండి ఇన్ని నిమిషాల తర్వాత. డ్రైవర్స్ పోస్ట్ కోడ్ నెంబర్ 45. ఇక్కడ చూడండి మీకు మళ్ళా క్యాడర్ ఉంటాయి కదా. సో ఈ క్యాడర్లో మీకు 1 2 3 4 5 6 7 8 9 10 ఇట్లా చాలా రకాల డిస్ట్రిక్ట్ వైజ్ సపరేట్గా ఉంచడం అయితే జరిగింది. సో దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి. అండ్ బ్రేకప్ కూడా ఉంటుంది. సో బీసీఏ, బీసీసీ, బీసీఈ, బీసీఎస్టీ అండ్ టోటల్. సో ఏ జిల్లాలో ఎన్ని ఉన్నాయి అనేది డ్రైవర్ పోస్టులు అనేది మీరు ఇక్కడ క్లియర్గా సార్ట్ అవుట్ ఇక్కడనే ఇచ్చేసారు అనమాట. ఓకే, సో మీరు ఇక్కడ అబ్జర్వ్ చేసుకోవచ్చు మొత్తం కూడా. అండ్ ఇక్కడ 88 ఉన్నాయి టోటల్, మీరు గమనించారా మరి? ఇవేంటి బ్యాక్లాగ్స్, అర్థమవుతుందా అండి? సో ఇందాక మనము అక్కడ చెప్పుకున్నాం కదా బ్యాక్లాగ్స్ అని, అది. ఓకే, సో మీకు చూపెడతాను. ఫస్ట్ వెరీ స్టార్టింగ్లో మనం బ్యాక్లాగ్స్ అని చెప్పుకున్నాం కదా. ఇదిగోండి ఈ ఎల్ఆర్ అన్నమాట. ఇదిగోండి ఈ వేకెన్సీస్ లోకల్ క్యాండిడేట్ కింద అది తీస్తారన్నమాట. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ దాకా వచ్చినాం మనం. రైట్, ఇక్కడ దాకా. సో డ్రైవర్ పోస్ట్ కోడ్ డివైడ్ చేశారు ఇక్కడ 88 పోస్టులని.
సో తర్వాత శ్రామిక్ కూడా ఒక్కటే ఉన్నది. ఈ శ్రామిక్ను కూడా మనకు వాటి కింద మనకు డివైడ్ చేస్తే బీసీసీ కింద ఒకటే వచ్చింది. సో అది కాదు ఫైనల్, నేను చెప్తాను. అండ్ జనరల్ ఇన్స్ట్రక్షన్స్ ఇక్కడి నుంచి వెళ్ళి మనకు స్టార్ట్ అయిపోతుంటాయి అన్నమాట. సో ఇక్కడి నుంచి చాలా జాగ్రత్తగా చూడండి. అండ్ ఇదంతా కూడా కామన్గానే ఉంటుందండి. కొంచెం మనం పైకి చేస్తే కనుక ఇక్కడ ఫీజ్ స్ట్రక్చర్ నుంచి మనం స్టార్ట్ అయిపోదాం. సో ఇక్కడ చూడండి, మనకి ఈ ఆన్లైన్లో అప్లికేషన్ చేయాలి అంటే డ్రైవర్స్కి అండ్ శ్రామిక్స్కు సపరేట్గా ఉంది. ఎస్సీ అండ్ ఎస్టీ లోకల్ క్యాండిడేట్స్ ఆఫ్ తెలంగాణ వాళ్ళకి మీకు డ్రైవర్స్కి 300 ఉంది, శ్రామిక్కి 200 ఉంది. అండ్ అదర్స్కి డ్రైవర్స్కి 600 అండ్ శ్రామిక్స్కి అయితే 400 అయితే మనకి ఇక్కడ చూపెడుతుంది. సో ఇదంతా కూడా మనకు ఆన్లైన్ ద్వారానే ఈ వెబ్సైట్ ద్వారా వెళ్ళి కట్టుకోవచ్చు. అండ్ డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్, నెట్ బ్యాంకింగ్తోని మొత్తం కట్టుకోవచ్చు. అండ్ ఇక్కడ మీరు ఈ తప్పు కనుక చేసేది ఉంటే అప్లికేషన్ వ్యాలిడ్ చెయ్యరు, పక్కన పెట్టేస్తారు. అదేంటి అంటే ఖచ్చితంగా మీకు ఫోటో కింద సిగ్నేచర్ చేయాలి. ఇది గుర్తుపెట్టుకోండి మీరు అప్లికేషన్ చేసేటప్పుడు. ఈ విధంగా కనుక మీరు చేయకపోతే ఇదిగోండి ఇక్కడ మీకు క్లియర్గా పెట్టాడు అనమాట. ఈ పాయింట్ చూడండి జాగ్రత్తగా. సో ఈ ఫోటో కిందనే సిగ్నేచర్ అటాచ్మెంట్ చేస్తూ, ఫోటో వేరు సిగ్నేచర్ వేరు కాదండి, ఫోటో కిందనే సిగ్నేచర్ చేసి దాన్ని మెర్జ్ చేసినా పర్లేదు, ఆ విధంగా మాత్రమే చేయాలని ఇక్కడ అండర్లైన్ చేసి మరీ చెప్తున్నాడు. ఓకే, ఇది గుర్తుపెట్టుకోండి. అప్లికేషన్ చేసేటప్పుడు ఎవరైతే మీరు చేసుకుంటారా ఇంకెక్కడికైనా వెళ్ళి చేయించుకుంటారో ఇది ఖచ్చితంగా ఉండాలి, పక్కన పెట్టేస్తాడని చెప్తున్నారు. మీకు షార్ట్ కట్లో చెప్తున్నానండి. అండ్ ఇక్కడ ఇన్స్ట్రక్షన్స్ టు ఫిల్లింగ్ ద ఆన్లైన్ అప్లికేషన్స్ టైంలో మీకు ఒకటి కంటే ఎక్కువ అప్లికేషన్ తీసుకుంటే మేము క్యాన్సలేషన్ చేస్తామని కూడా మనకి ఇక్కడ నీట్గా ఉంది, ఇక్కడ చూసుకోండి. కాబట్టి దయచేసి ఏది మీరు దేనికి అప్లై చేస్తారో డిసైడ్ అయ్యి ఒక అప్లికేషన్ మాత్రమే చేయండి. ఎక్కువ అప్లికేషన్స్ చేస్తే అది నిరుపయోగంగా వెళ్ళిపోతుంది, అప్లికేషన్ చేసిన వేస్టే. ఓకే, సో మీరు ఎప్పుడైతే ఈ వెబ్సైట్లో రిజిస్ట్రేషన్ చేసుకుంటారో మీరు మొబైల్ నంబరే దీనికి సంబంధించి యూజర్ ఐడి అని ఇక్కడ మనకు కనబడుతుంది. ఓకే, సో అండ్ సెలెక్షన్ పోస్ట్ కానీ వాంట్స్ టు అప్లై ఎలిజిబిలిటీ ఇవన్నీ కూడా మళ్ళొక్కసారి చూసుకొని అప్లై చేయండి అని చెప్తున్నారు. మీరు అంతా కూడా చేసి సబ్మిట్ చేయకపోయినా కూడా అప్లికేషన్ మాకు సంబంధం లేదు అని అంటున్నారు. ఎందుకంటే అంత చేసి మీరు అక్కడ దాకా సేవ్ చేసుకొని మళ్ళీ చేసి కొందరు మర్చిపోతూ ఉంటారు. ఓకే, సో ఖచ్చితంగా సబ్మిట్ కొట్టాలి అని మనకు ఈ పాయింట్లో 7th పాయింట్లో బి సెక్షన్లో మనకు కనబడుతుంది, జాగ్రత్తగా చూడండి. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి ఇదిగోండి, ఇదే ఇందాక మనం మాట్లాడుకున్నాం కదా, ఫోటో అండ్ సిగ్నేచర్ వచ్చేసి ఈ విధంగా ఉండాలి అని చెప్తున్నారు. ఖచ్చితంగా ఫోటో కింద సిగ్నేచర్ ఉండాలి. అది లేటెస్ట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ ఆఫ్ క్యాండిడేట్ ఉండాలి. అండ్ ఓల్డ్ ఎప్పుడుదో పెట్టి ఒక 7-8 సంవత్సరాల కిందనైతే పెట్టకండి దయచేసి. లేటెస్ట్ 3 months కింద ఉన్న పెద్ద ప్రాబ్లం కాదనమాట. ఓకే, సో ఇక్కడ మనకు ఖచ్చితంగా స్కాన్ చేయాలండి, ఫోటోలు కొట్టడం కాదు. అంటే ఫోటోలు కొడితే మంచి కెమెరా ఉంటే పర్లేదు, వాళ్ళు ఇచ్చిన రిజల్యూషన్లో మనం అప్లోడ్ చేయాలి. ఎంత సైజులో అప్లోడ్ చేయాలి? ఇదిగోండి ఇంత సైజులో అప్లోడ్ చేయాలి. ఓకే, సో గుర్తుపెట్టుకోండి, ప్రతిదీ కూడా నేను క్లియర్గా పాయింట్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఇంకా మనకి ఇంకా ఉందండి, ఇది జస్ట్ బేసిక్ శాంపిల్స్ మాత్రమే మీకు చిన్నగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఓకే, సో ఇదంతా కూడా ఆన్లైన్ బేసిస్ కనబడుతుంది. ఇఫ్ దేర్ ఆన్లైన్ అప్లికేషన్స్, సో మీకు ఇక్కడ అప్లికేషన్ ఆన్లైన్లో చేసేటప్పుడు ఏమైనా పొరపాట్లు పోతే వీళ్ళకి సంబంధం లేదు అని ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేస్తున్నారు. ఒకవేళ మీరు అప్లికేషన్లో పొరపాటు చేసి సెలక్షన్ టైంలో మీరు సెలక్షన్ అయినా మీరు పక్కన వెళ్తారు. అవన్నీ కూడా నేను పాయింట్ టు పాయింట్ చెప్తాను. సో ఇవన్నీ కూడా మనం అగ్రి చేసి ముందుకెళ్ళాలని మనకి ఇక్కడ చెప్తున్నారు. అండ్ ఓటీపీ ద్వారా కూడా మొబైల్ నెంబర్తో రిజిస్ట్రేషన్ చేసుకోవాలని చెప్తున్నారు. సరే, సో ఇక్కడ అప్లోడింగ్ సబ్మిషన్ ఆఫ్ డాక్యుమెంట్స్ ఏమేమి కావాలి అని చూసినట్లయితే ఇక్కడ ఎస్ఎస్సి మెమో ఉండాలి, లేకపోతే బర్త్ సర్టిఫికేట్ అన్న ఉండాలి. ఇది ఖచ్చితంగా అప్లోడ్ చేయాలని చెప్తున్నారు. అండ్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్కి సంబంధించి లేకపోతే ఈక్వలెంట్కి సంబంధించింది కూడా మీ దగ్గర ఉండాలి అని ఈ 2nd పాయింట్లో చెప్తున్నారు. అండ్ డ్రైవింగ్ లైసెన్స్ కనుక ఉన్న వాళ్ళైతే ఈ పాయింట్ ద్వారా మీకు అది హెవీ డ్రైవింగ్ లైసెన్స్ అండ్ హెవీ గూడ్స్ వెహికల్స్, ఓకే, సో ఆర్ ట్రాన్స్పోర్ట్కి సంబంధించిన డ్రైవింగ్ లైసెన్స్ కూడా మీకు ఉండాలి. సో అది కూడా దగ్గర పెట్టుకోండి. అండ్ ఎన్ఏసి,
ఓకే. సో నేషనల్ అప్రెంటిస్షిప్ సర్టిఫికేట్స్ వీళ్ళు ఇది శ్రామిక్ వాళ్ళకి సంబంధించిన అయితే అది కూడా ఖచ్చితంగా ఉండాలి. అండ్ 1st to 7th క్లాస్ వరకు స్టడీ సర్టిఫికేట్స్ కూడా మీకు ఉండాలి. ఇది గుర్తుపెట్టుకోండి. సో దాని ప్రకారమే మీరు లోకల్ క్యాండిడేట్ ఏ డిస్టిక్ కిందికి వస్తారనేది కూడా మీరు డిసైడ్ అవ్వచ్చు. అక్కడ మనం ఇంకా ముందుంది చూడండి. అండ్ వెరీ 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 ఇంపార్టెంట్ ఎస్సీ క్యాండిడేట్ వాళ్ళకి, సో ఎస్సీ కేటగిరీ వాళ్ళకి ఏంటి అంటే ఇక్కడ చూడండి, ఈ పాయింట్ చాలా చాలా ఇంపార్టెంట్. ఇది గుర్తుపెట్టుకొని ఇది నేను అందుకే చెప్తున్నా వీడియో ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి అని. ఇక్కడ చూడండి, లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ ప్రకారం లేటెస్ట్ ఏది యాక్ట్ ప్రకారం అయితే కనుక ఎస్సీ క్యాండిడేట్స్ వాళ్ళు 14th April 2025 ఇష్యూడ్ బై ద గవర్నమెంట్ తర్వాత ఈ April 14, 2025 తర్వాత తీసిన క్యాస్ట్ రిజర్వేషన్కి సంబంధించిన సర్టిఫికేట్ మాత్రమే పెట్టండి. ఎందుకంటే అందులో సబ్ క్లాసిఫికేషన్ ఆఫ్ స్టేట్ ఆఫ్ క్యాస్ట్ ఉంటుంది, డీటెయిల్గా ఉంటుంది అని ఈ సెక్షన్లో క్లియర్గా మనకు మెన్షన్ చేయడం జరిగింది. దయచేసి ఇది తెలియని వాళ్ళకి ఈ వీడియోని వెంటనే షేర్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఇంకా కామెంట్లో అడగండి. ఇది లేక మీరు అప్లికేషన్ చేస్తే అది పక్కన పెట్టేస్తారని నీట్గా పాయింట్లో కూడా మెన్షన్ చేసి ఉంది. అండ్ నాన్ క్రిమి లేయర్ వాళ్ళు ఒకవేళ బీసీ వాళ్ళు అయితే కనుక వాళ్ళు 1st April 2025 తర్వాత తీసిన సర్టిఫికేట్ మాత్రమే వ్యాలిడ్ అవుతుందని చెప్తున్నారు. అండ్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళు అయితే కనుక వాళ్ళు కూడా సేమ్ 1st April 2025 తర్వాత సర్టిఫికేట్ తీసి దగ్గర పెట్టుకోవాలి. ఓకే. అండ్ స్పోర్ట్స్ పర్సన్స్ వాళ్ళు అయితే కనుక కూడా ఇదిగోండి ఇక్కడ మెన్షన్ చేసిన డేట్స్లలో అది ఉంచుకోండి. రైట్. ఓకే. అండ్ పెన్షన్ పేమెంట్ ఆర్డర్, సో ఇది మనకు సంబంధం లేదు, అది ఓల్డ్ ఇది ఎక్స్ సర్వీస్ మ్యాన్ వాళ్ళకి అఫ్కోర్స్ అంటే మరి జాబ్ లేకనే మనం అప్లై చేస్తున్నాం కాబట్టి మన గురించి మాట్లాడుతున్నాం, అంతే, వేరే ఉద్దేశం అయితే కాదు. సారీ ఒకవేళ. రైట్. సార్ రూల్స్ ఆఫ్ గవర్నెన్స్ ద పోస్ట్, సో ఇది సరే అది చిన్న పాయింటే, మీరైతే చదువుకోండి, మనకు అవసరం ఉన్నాయి మాత్రమే నేను చెప్తాను. ఈ నోటిఫికేషన్ 45 pages ఉన్నాయని మీకు షార్ట్కట్లో చేసి చెప్తున్నాను అంతే. సో స్పెషల్ రిజర్వేషన్ వచ్చేసి మనకి ఇక్కడ నీట్గా క్లియర్గా మెన్షన్ చేయడం అయితే జరిగింది. సో రూల్స్ 1996 ప్రకారం అయితే క్యాండిడేట్ హూ బిలాంగ్స్ టు ఎస్సీ కేటగిరీ షుడ్ సబ్మిట్ దేర్, సో ఇందాక మనం ఇదే పాయింట్ గురించి అయితే మాట్లాడుకోవడం అయితే జరిగింది. సో ఖచ్చితంగా అది సబ్మిట్ చేయాలి ఎవరైతే లోకల్ క్యాండిడేట్ కింద మీరు అనుకుంటారో. ఓకే. సో సర్టిఫికేట్ ఇదిగోండి, ఇక్కడ సర్టిఫికేట్ ఎప్పటి నుంచి తీసి ఉండాలండి. సో 14th April 2025 తర్వాత సర్టిఫికేట్ అయితే తీసి ఉండాలి. సో సబ్ క్లాసిఫికేషన్ యాజ్ పర్ ఎబో మెన్షన్ చేసిన దాని ప్రకారం అయితే కనుక. సో మిగతా వాళ్ళు అయితే వాళ్ళు రెగ్యులర్గా ఎప్పుడు తీసి మన తెలంగాణ గవర్నమెంట్ ఎప్పటి నుంచి వచ్చితే అప్పటి నుంచి ఆ సర్టిఫికేట్ ఉన్నా పర్లేదు అని మనకి ఇక్కడ తెలిసిపోతుంది. అండ్ ఆఫ్ కోర్స్ నాన్ క్రిమి లేయర్ వాళ్ళు కూడా లేటెస్ట్ ఉండాలి అని మనకి ఇక్కడ చెప్తున్నారు. ఓకే. సో ఏజ్ రిలాక్సేషన్స్ కూడా మనకి ఇవన్నీ మనం మాట్లాడుకుందాం. ఇక్కడ చిన్న చిన్నగా ఇచ్చారు, ముందు ముందు ఇంకా డీప్గా ఇవ్వడం అయితే జరిగింది. ఓకే. అండ్ ఓకే ఉమెన్స్ రిజర్వేషన్. అండ్ ఇక్కడ మనం మాట్లాడుకుంటే కనుక అండి ఇదిగోండి ఈ పాయింట్లో సో 17th పేజ్లో ఉమెన్స్ రిజర్వేషన్. సో ఈ ఉద్యోగాలలో ఉమెన్స్ రిజర్వేషన్ వచ్చేసి మనకి 33, సో 33%. అండ్ 1/3 1/3 దీన్ని పర్టికులర్గా ఏమని పిలుస్తారో మీరు మీకే తెలియని వాళ్ళు, నాకైతే తెలియదు. సో మీరు ఎవరైనా కామెంట్ చెప్పండి. సో దాదాపు సరే 33% అయితే ఉమెన్స్కి అయితే ఈ ఉద్యోగాలలో భాగం ఉంది అని మనకి ఇక్కడ నీట్గా మెన్షన్ చేయడం అయితే జరిగింది. సో ఉమెన్స్ సో ఖచ్చితంగా అధైర్యపడాల్సిన అవసరం లేదు, మీరు కూడా ఈ జాబ్లలో 33% ఆఫ్ భాగమే. సో ఇన్స్ట్రక్షన్స్ బి హెడ్ కేర్ఫుల్లీ. సో ఫిజికల్ స్టాండ్స్ ఎలిజిబిలిటీ క్యాండిడేట్స్ డ్రైవర్స్ పోస్ట్. రైట్. సో ఇక్కడ చూడండి పోస్ట్ కోడ్ అసలు మ్యాటర్ ఇప్పుడు స్టార్ట్ అయిందండి. ఇదిగోండి పోస్ట్ కోడ్ 45 కదా డ్రైవర్స్. సో డ్రైవర్స్కి సంబంధించి మనం ఎలిజిబిలిటీ కనుక చూసినట్లయితే ఇద్దరు కూడా అప్లికేషన్ చేసుకోవచ్చు డ్రైవర్స్కి. మెన్ అండ్ ఉమెన్స్ ఆర్ ఎలిజిబుల్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ డ్రైవర్స్. సో ఏజ్ లిమిట్ వచ్చేసరికి మినిమం 22 ఏజ్ ఉండాలి.
1 జూలై 2025 వరకు ఓకే 35 ఇయర్స్ అయితే ఉండాలి. సో వీళ్ళకి ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉన్నది. ఓకే, అండ్ అప్పర్ ఏజ్ రిలాక్సేషన్ వచ్చేసి మీకు ఇక్కడ చూడండి, ఎస్సీ ఎస్టీ బీసీ ఈడబ్ల్యూఎస్ కేటగిరీ వాళ్ళకైతే 5 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఉంది. అండ్ ఎక్స్ సర్వీస్ మెన్ వాళ్ళకైతే 3 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఉంది. ఓకే, అండ్ మీరు ఇక్కడ చూడండి, మీ ఇష్టానికి ఆధార్ కార్డులో ఉన్న నేమ్ ఎంట్రీ చేస్తా, పాన్ కార్డులో ఉన్న డీటెయిల్స్ నేను ఎంట్రీ చేస్తా, లేకపోతే ఓటర్ ఐడి కార్డులో ఉన్న ఎంట్రీ చేస్తా, డ్రైవింగ్ లైసెన్స్ పరంగా నేను ఎంట్రీ చేస్తా అంటే వీలు కాదు. నేమ్ అండ్ డేట్ ఆఫ్ బర్త్ ఖచ్చితంగా మీకు స్కూల్ రికార్డు మెట్రికులేషన్ అంటే ఎస్ఎస్సిలో ఉన్నట్టు, లేకపోతే బర్త్ సర్టిఫికేట్లో ఉన్నట్టు మాత్రమే, లేకపోతే మున్సిపాలిటీ రికార్డు ప్రకారం ఉంటే మాత్రమే మేము ఒప్పుకుంటామని ఇక్కడ క్లియర్గా ఈ పాయింట్ ద్వారా మనకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. దయచేసి గుర్తుపెట్టుకోండి. నేను చెప్పిన వేరే అదర్ డాక్యుమెంట్స్ల ప్రకారం కొట్టకండి. ఆధార్ ప్రకారమో, డ్రైవింగ్ లైసెన్స్ ప్రకారమో, సో నేను ఇది డ్రైవర్స్కి అప్లై చేస్తున్నా కదా, డ్రైవర్ ప్రకారం ఎంట్రీ చేస్తాను, అట్లా చేయొద్దు ఎప్పుడే కానీ. స్కూల్ రికార్డ్స్ ఏదైతే ఉన్నాయో దాని ప్రకారం మాత్రమే వెళ్ళి మనం అక్కడ ఆన్లైన్లో సబ్మిట్ చేయాలి. ఓకే, సో ఓటర్ ఐడి కరెక్ట్ ఉంది, లేకపోతే పాన్ కార్డ్ కరెక్ట్ ఉంది అని అట్లా చేయకూడదు ఎప్పుడైనా కానీ, గుర్తుపెట్టుకోండి. సో ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏంటి మరి డ్రైవర్స్గా చేయాలంటే, సో మస్ట్ హ్యావ్ పాస్డ్ ఎస్ఎస్సి, దానికి ఈక్వల్గా ఉన్న ఏదైనా రికగ్నైజ్డ్ బోర్డు స్టేట్ ద్వారా పాస్ అయ్యి ఉండాలి. ఎప్పటి వరకు 1 జూలై 2025 లోపు పాస్ అయిన వాళ్ళు కూడా ఎలిజిబిలిటీ, అంటే రీసెంట్గా మన మార్చిలో పాస్ అయిన వాళ్ళు కూడా ఎలిజిబులే, కానీ వాళ్ళు 22 మినిమం ఏజ్ ఉండాలి, అది గుర్తుపెట్టుకోండి. ఓకే, సో డ్రైవింగ్ లైసెన్స్, సో ఎలిజిబిలిటీలో ఇంకొకటి డ్రైవింగ్ లైసెన్స్ కూడా మనం మాట్లాడుకుంటే కనుక వీళ్ళకు మస్ట్ హ్యావ్ ఏ వ్యాలిడ్ డ్రైవింగ్ లైసెన్స్ ఫర్ హెవీ, ఓకే, సో హెవీ ప్యాసింజర్ మోటార్ వెహికల్, హెచ్పిఎంవి అని షార్ట్కట్లో పిలుస్తున్నారు. అండ్ హెవీ గూడ్స్ వెహికల్ కూడా మనకు కావాలంటున్నారు, లేదా ట్రాన్స్పోర్ట్ వెహికల్ ఉన్నా కూడా పర్లేదు అంటున్నారు. ఇది మీకు డ్రైవింగ్ లైసెన్స్ వచ్చిన తర్వాత 18 నెలలకి ఇది అప్లికేషన్ అయితే మీరు చేసుకోవచ్చు. నేను నిన్న వచ్చింది, లేకపోతే నాకు గత సంవత్సరం కిందనే వచ్చింది, లేకపోతే గత 6 నెలల కింద వచ్చింది, గత 8 నెలల కింద వచ్చింది అంటే వీలు కాదు. డ్రైవింగ్ లైసెన్స్ మీరు ఉన్నప్పటికీ కనీసం 18 నెలలు దాని యొక్క కాలం గడిచి ఉండాలి, ఇది గుర్తుపెట్టుకోండి. ఎప్పటి వరకు 17 సెప్టెంబర్ 2025 నోటిఫికేషన్ వచ్చిన తేదీ వరకు 18 నెలలు అది వచ్చి మీ దగ్గర ఉండాలి. 18 నెలల కంటే ఎక్కువనే ఉండాలి, కానీ తక్కువ ఉంటే ఈ జాబ్ నోటిఫికేషన్స్కి దయచేసి అప్లై చేయకండి. అందుకే నేను ప్రతి పాయింట్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, పూర్తిగా చూడండి అని అందుకే అంటున్నా. ఓకే, సో ఇక్కడ నోట్ అయితే మెన్షన్ చేశారు, పర్సన్స్ హూ హ్యావ్ ఫార్మర్స్, సో అది అవసరం లేదనుకోండి. అండ్ జనరల్ ఫిజిషియన్ ఎగ్జామినేషన్ కూడా మనకి అన్ని టెస్టులు కూడా మనకి చెప్తున్నారు ఇక్కడ. క్యాండిడేట్ మస్ట్ హ్యావ్ బీన్ గుడ్ హెల్త్, అంటే క్యాండిడేట్ కూడా మెంటల్గా, బాడీ పరంగా, ఫిజికల్గా కరెక్ట్ ఉండాలి అని చెప్తున్నారు. అండ్ వాళ్ళు కూడా అవన్నీ కూడా టెస్టులు అయితే చేయడం అయితే జరుగుతుంది. అండ్ ఎవరికైతే విజన్ ఉంటుందో, లేకపోతే ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటాయో వాటి కూడా ఫిజికల్ ఎగ్జామినేషన్ అయితే ఉంటుంది అని ఇక్కడ చెప్పడం అయితే జరుగుతుంది. అండ్ క్యాండిడేట్ ప్రొవిజనలీ సెలెక్షన్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ కూడా వాళ్ళందరికీ కూడా హెడ్ క్వార్టర్స్లో వీళ్ళని ఇదిగోండి డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్లో హాస్పిటల్లో మెడికల్ ఫిట్నెస్కి తీసుకెళ్తాము. ఒకవేళ ఐ ప్రాబ్లం ఏమైనా కరెక్ట్ లేకపోతే కనుక ఇక్కడ సరోజినీ దేవి హాస్పిటల్ హైదరాబాద్లో కూడా చెక్ చేపిస్తాము అని కూడా ఇక్కడ నీట్గా కనబడుతుంది. ఓకే, ప్రాబ్లం ఏం లేదు సెలెక్షన్ అయినా కూడా. అండ్ ఎలిజిబిలిటీ క్యాండిడేట్ ఫర్ శ్రామిక్స్, సో ఇప్పటిదాకా మనం ఏం చూసామండి, పోస్ట్ కోడ్ నెంబర్ 45 డ్రైవర్స్ చూసాము. అండ్ ఇప్పుడు ఎలిజిబిలిటీ వచ్చేసి శ్రామిక్ పోస్ట్ కోడ్ నెంబర్ 46 చూస్తున్నాము. ఓకే, ఇంకా ఉంది లాస్ట్ వరకు చూడండి దయచేసి. సో శ్రామిక్లో మనము ఎన్ని రకాల వేకెన్సీస్ ఉన్నాయి వాళ్ళందరికీ కూడా ఇప్పుడు ఇదన్నీ మొత్తం వర్తిస్తుంది. దీనికి ఎవరు అప్లై చేసుకోవచ్చండి, మెన్ అండ్ ఉమెన్ ఇద్దరు కూడా అప్లికేషన్ చేసుకోవచ్చు. సో ఏజ్ రిలాక్సేషన్ ఏంటండి, 18 సంవత్సరాలు మినిమం ఉండాలి అండ్ 30 సంవత్సరాలు మ్యాక్సిమం ఉండాలి. 1 జూలై 2025 వరకు మాత్రమే అది లెక్క. అండ్ ఏజ్ రిలాక్సేషన్ కూడా మనకి ఇక్కడ
ఉంది చూడండి. ఎస్సీ ఎస్టీ బీసీ అండ్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు 5 years ఉంది. ఎక్స్ సర్వీస్ మ్యాన్ వాళ్ళకైతే 3 years ఉండడం అయితే జరిగింది. ఓకే, ఇక్కడ వరకు క్లియర్. ఎవరు అప్లై చేసుకోవచ్చు, ఏజ్ లిమిట్ ఎంత అని అండ్ ఏజ్ రిలాక్సేషన్ ఎంత అని కూడా మనం చూడడం అయితే జరిగింది. అండ్ ఇందులో కూడా యాజ్ పర్ స్కూల్ రికార్డ్ లేకపోతే బర్త్ సర్టిఫికేట్, మున్సిపల్ రికార్డ్స్ మాత్రమే ఎంటర్ చేయాలి ఆన్లైన్ అని క్లియర్గా కనబడుతుంది. అండ్ దీనికి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏంటి మరి శ్రామిక్స్కి? ఓకే, తెలంగాణ స్టేట్లో మనకి శ్రామిక్కి సంబంధించిన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏంటి అంటే ఐటీఐ ఇన్ మెకానిక్ డీజిల్ కానీ, ఓకే, లేకపోతే మోటార్ వెహికల్ కానీ, లేకపోతే షీట్ మెటల్స్ కానీ, ఇక్కడ ఎంవిబిబి కానీ, ఫిట్టర్ కానీ, ఆటో ఎలక్ట్రీషియన్ కానీ, ఎలక్ట్రీషియన్ ఆర్ పెయింటర్ కానీ, వెల్డర్ కానీ, కట్టింగ్ కానీ, స్విమ్మింగ్ కానీ, అప్హోల్స్టర్ కానీ, వీటన్నిటికీ కూడా మొత్తం ఐటీఐ మినిమం ఉండాలి. సో ఐటీఐ లేక 10th క్లాస్తో నేను అర్హుణ్ణి, నేను అప్లై చేస్తా అంటే కుదరదండి. ఇది గుర్తుపెట్టుకోండి. సో 10th క్లాస్తో అప్లై చేసేది డ్రైవర్స్ ఉన్నారు. డ్రైవర్కి సంబంధించిన ఏమేమి కావాలి క్వాలిఫికేషన్స్ అనేది కూడా ఇప్పుడు మనం చూసాము. చూడని వాళ్ళు ఒకసారి చూడండి మళ్ళీ ఒకసారి. ఓకే, అండ్ దీనికి సంబంధించిన మెడికల్ సంబంధించి గుడ్ హెల్త్ ఉండాలి, కరెక్ట్ ఉండాలి పర్సనల్. ఓకే, ఇవన్నీ ఇక్కడ మనకు జనరల్గా చెప్తున్నారు. కోర్స్ వాళ్ళు కూడా జనరల్ ఫిజికల్ ఎగ్జామినేషన్ కూడా చేయడం అయితే జరుగుతుంది. సో ఇందాక డ్రైవర్స్కి సేమ్ ఎట్లా చెప్పుకున్నామో అవన్నీ కూడా ఇక్కడ సెలెక్షన్ అయితే డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్లో. అండ్ ఏమైనా ఐ ప్రాబ్లం ఉంటే సరోజిని దేవి హాస్పిటల్ హైదరాబాద్లో చెకప్ చేపిస్తారని కూడా మనకి ఇక్కడ నీట్గా మెన్షన్ చేసింది. అండ్ ఎలిజిబిలిటీ కండిషన్స్, సో ఎలిజిబిలిటీ కండిషన్స్ కూడా మనకి ఉండడం అయితే జరిగిందండి. సో అప్లయింగ్ క్యాండిడేట్ షుడ్ ఎన్ష్యూర్ దెమ్సెల్ఫ్, సో చూసుకుంటూ ఫిలప్ చేసి మీరు అప్లై చేయాలి. ఒకవేళ ప్రాబ్లం అయితే వీళ్ళకైతే సంబంధం లేదని చెప్తున్నారు. డైరెక్ట్ అది అప్లికేషన్ అయితే పక్కన పెట్టేస్తున్నాం ఒకవేళ ప్రాబ్లం ఉంటే కనుక. సో ఖచ్చితంగా వీళ్ళు ఒరిజినల్ సర్టిఫికెట్స్ అయితే తీసుకొని వెళ్ళాలి. సో ఒరిజినల్ సర్టిఫికెట్స్ లేవు మేము అంటే ఆ టైంకు ప్రాబ్లం అవుతుంది. కాబట్టి ఖచ్చితంగా ఒరిజినల్ సర్టిఫికెట్స్ దగ్గర పెట్టుకోండి. ఓకే, అండ్ అడ్మిట్ కార్డ్, సో డ్రైవర్కి సంబంధించిన మరి ఎగ్జామ్ ఉంటుందా, మరి ఏంది ఇక్కడ అడ్మిట్ కార్డ్ అంటారు అని అనుకుంటారా? అట్లేం లేదండి. సో వీళ్ళకి అడ్మిట్ కార్డ్ అనేది ఖచ్చితంగా ఈ వెబ్సైట్లో అడ్మిట్ కార్డు ఉంచుతారు. ఎప్పుడు ఏంటిది అనేది కూడా పూర్తి వివరాలు, అంటే వెన్యూ ఎక్కడ, టెస్ట్ సెంటర్ ఎక్కడ అనేది ఉంటుంది. వీళ్ళకి క్యాండిడేట్స్ హూ హ్యావ్ అప్లైడ్ ఫర్ ద డ్రైవర్ పోస్ట్ విల్ బి ఇన్ఫార్మ్డ్ డేట్ డౌన్లోడ్, సో ఎప్పుడు డౌన్లోడ్ చేస్తారు, ఎప్పుడు టెస్ట్ ఉంటుంది, సో ఇవన్నీ కూడా ఉంటుంది. వీళ్ళు ఒరిజినల్ అలాంగ్ విత్ ద సర్టిఫికేట్స్ అండ్ అడ్మిట్ కార్డ్స్, సో ఇక్కడ మీకు ఇట్లా చూపెడుతున్నా చూడండి ఇవన్నీ. ఓకే, సో అడ్మిట్ కార్డ్స్తో పాటుగా ఒరిజినల్ సర్టిఫికేట్స్ అండ్ 2 sets ఆఫ్ ఫోటో కాపీస్ అంటే జిరాక్స్, ఓకే, అండ్ డ్రైవింగ్ లైసెన్స్ కూడా మీరు మొత్తం ఒరిజినల్తో పాటుగా 2 సెట్లు అండ్ ఫొటోస్తో సహా పట్టుకొని రావాలి ఆ టైంకి అని ఇక్కడ మనకు నీట్గా మెన్షన్ చేశారు. ఇది గుర్తుపెట్టుకోండి. మరీ చెప్తున్నా, అన్ని ఒరిజినల్ సర్టిఫికేట్స్ అండ్ 2 sets ఆఫ్ జిరాక్స్ సెట్స్ అండ్ ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్లు కూడా మీకు ఇక్కడ పెట్టడం అయితే జరుగుతుంది ఆ టైం వరకు. అండ్ ఇక్కడ చూడండి 160 centimeters హైట్ కంటే తక్కువ ఉంటే అప్లై చేయకండి. ఇది కూడా ఒక కండిషన్. ఇక్కడ చూడండి, ఇక్కడ రిక్వైర్మెంట్ షుడ్ మీట్ ద రిక్వైర్మెంట్ దట్ మస్ట్ నాట్ లెస్ దాన్ 160 centimeters ఇన్ హైట్. అర్థమైందా? 160 centimeters కంటే హైట్ తక్కువ ఉంటే కూడా డ్రైవర్స్కి మీకు ఇది సూటబుల్ కారు, అప్లై చేయకండి. సో నేను చెప్పేది ఏదైనా మిస్టేక్ ఉంటే మీరు కూడా ఒక్కసారి నోటిఫికేషన్ చదువుకోండి, ఎటువంటి ప్రాబ్లం లేదు, రైట్? సో ప్రతి పాయింట్ కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. సో ఆల్ ఎలిజిబుల్ రిజిస్టర్డ్ క్యాండిడేట్స్ షెల్ బీ రిక్వైర్డ్ టు అపియర్ ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్ అండ్ షుడ్ బీ రిక్వైర్మెంట్ మస్ట్, ఇక్కడ మనకు చెప్తున్నారు, రైట్? అండ్ నెక్స్ట్ వచ్చేసి డ్రైవర్కి సంబంధించిన టెస్ట్లు ఇక్కడ వీళ్ళు కండక్ట్ చేస్తారు. మొత్తం డ్రైవర్కి సంబంధించిన టెస్ట్లు ఎవరు కండక్ట్ చేస్తారండి? డ్రైవింగ్ టెస్ట్ ద చైర్మన్ ఆఫ్ తెలంగాణ స్టేట్ లెవెల్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డుకు సంబంధించి అండ్ మన రోడ్డు ట్రాన్స్పోర్ట్కి సంబంధించిన వాళ్ళు కండక్ట్ చేస్తారు. అండ్ మెయిన్గా మనం మాట్లాడుకుంటే కనుక డ్రైవింగ్కి సంబంధించిన టెస్టులు మొత్తం 100 మార్కులు ఉంటాయండి.
100 మార్కులలో 60 మార్కులు వచ్చేసి మనకు డ్రైవింగ్ సంబంధించినవి ఉంటుంది. 7 పారామీటర్స్ ఉంటాయంట, అంటే 7 లెవెల్స్ ఉంటాయి. 7 లెవెల్స్లో 60 మార్కులు ఉంటాయి. ఇంకా 40 మార్కులు ఏంటి అనేది నేను చెప్తాను చూడండి. సో 60 మార్కులలో మనము మినిమం 30 మార్కులు తెచ్చుకోవాలి. సో 7 పారామీటర్స్లో మొత్తం 60 మార్కులు ఉంటాయి. 30 మార్కులు మనం సంపాదించాలి. కానీ ఈ 30 మార్కులు 3 లేదా ఎక్కువ పారామీటర్స్ కంటే, అంటే ఆ 3 లేదా ఎక్కువ పారామీటర్స్, ఇదిగోండి ఇక్కడ పారామీటర్స్ ఇచ్చారు, 3 లేదా 4 పారామీటర్స్లో మినిమం మార్కులు రాకున్నా కూడా వేస్టే. అంటే 3, 4 ఇప్పుడు ఒకదానిలో 8 మార్కులు ఉన్నాయి, ఫస్ట్ 4 ఇట్లనే మీకు 30 మార్క్స్ వచ్చినాయి అనుకుందాం, మిగతాలలో రాలేదనుకుందాం, కానీ వేస్టే. అన్ని పారామీటర్స్తో కలుపుకుంటూ మీకు 30 మార్కులు రావాలి లేదా అంతకంటే ఎక్కువ రావాలి, ఇది గుర్తుపెట్టుకోండి. అంతేగాని కొన్ని పారామీటర్స్ని 30 మార్కులు వచ్చినాయి అంటే మీకు అది వేస్టే, అట్లా కూడా గుర్తుపెట్టుకోండి. రైట్, అవసరమైతే ఇక్కడ ఈ పాయింట్ అయితే మీరు క్లియర్గా చదువుకోండి, ఎటువంటి ప్రాబ్లం లేదు. ఓకే, సో దానికంటే కింద కూడా ఉన్నాయి, అండ్ ఇక్కడ మీరు పారామీటర్స్ కూడా చూడొచ్చు. 7 లెవెల్స్ పారామీటర్స్ ఏంటి అనేది కూడా మీకు ఇక్కడ ఉన్నాయి. ఇవన్నీ 7 పారామీటర్స్ చదువుకోండి మీరే. అండ్ వెయిటేజ్ మార్క్స్ అనుకున్నాం కదా, మరి 100 మార్కులో 60 మార్క్స్ పారామీటర్స్ అని అనుకుంటే 40 మార్క్స్ ఏంటి మరి, ఇదిగోండి మొత్తం 100 మార్కులకు 60 మార్క్స్ ఏంటి అండి, పారామీటర్స్ ఆ టెస్టులు. 40 మార్కులు పర్సెంటేజ్ ఆఫ్ అగ్రిగేట్, అంటే ఎస్ఎస్సిలో వచ్చిన పర్సెంటేజ్కి ఎక్కువ ఎవరికైతే వస్తాయో వాళ్ళకి 15 మార్క్స్ యాడ్ చేస్తారు. అండ్ డ్రైవింగ్ లైసెన్స్, హెవీ లైసెన్స్ అండ్ హెవీ గూడ్స్ వెహికల్ ఉన్న వాళ్ళకి 25%, అంటే 25 మార్క్స్ కలుపుతారు. అండ్ మనకి 24 మంత్స్ కంటే ఎక్కువ ఉంటే 5 మార్క్స్ కలుపుతారు. అండ్ ఇక్కడ మీరు చూడొచ్చు 30 మంత్స్ అండ్ 36 మంత్స్ కంటే ఇంకా ఎక్కువ సీనియర్, మీకు సింపుల్గా చెప్పాలంటే మీ ఇది హెవీ, మీ డ్రైవింగ్ లైసెన్స్ ఉంటుంది కదా, హెవీ మోటార్ వెహికల్ కానీ లేకపోతే ఈ ట్రాన్స్పోర్ట్ వెహికల్ ఎంత సీనియారిటీ ఉంటే అన్ని మార్కులు కలుపుకుంటూ పోతారు, సింపుల్గా చెప్పాలంటే. సో ఇక్కడ మీకు చూస్తున్నారు అది ఎన్ని నెలలు ఉంటే ఎన్ని మార్కులు, ఎన్ని నెలలు ఉంటే ఇన్ని మార్కులు అని, ఇన్ని నెలలు ఉంటే ఇన్ని మార్కులు అని ఇక్కడ మనకు నీట్గా కనబడుతుంది చూడండి కావాలంటే. ఓకే, అంతే అండి. సో దీనికి 40 మార్కులు టోటల్గా మీరు ఇట్లా పొందవచ్చు. రైట్, తర్వాత మీకు ఆన్లైన్లో ఎంట్రీ చేసేటప్పుడు కానీ లేకపోతే వాళ్ళు ఇచ్చిన ఫామ్లో ఫిల్అప్ చేసేటప్పుడు కానీ సిజిపిఏ కానీ జీపీఏ కానీ ఎంటర్ చేయొద్దు, దాన్ని పర్సంటేజ్లో కన్వర్ట్ చేసి చేయాలి. ఓకే, అండ్ పర్సంటేజ్గా ఎట్లా కన్వర్ట్ చేయాలి అంటే కనుక ఇదిగోండి ఈ సెకండ్ పాయింట్లో క్లియర్గా మనకు ఎగ్జాంపుల్తో సహా ఇవ్వడం అయితే జరిగింది. ఓకే, అండ్ మీకు 100% అని అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఇచ్చారు చూడండి, ఇదిగోండి సిజిపిఏ 8.8 వచ్చింది అనుకుందాం, 10కి 8.8 వచ్చిందని అనుకుందాం. దాన్ని ఎంత పర్సెంటేజ్ కన్వర్ట్ చేయాలి, 88%గా కన్వర్ట్ చేయాలని మనకి ఇక్కడ ఎగ్జాంపుల్గా చూపించడం అయితే జరుగుతుంది. ఇది చూడండి, జాగ్రత్త పరిశీలించండి. ఇది దయచేసి ఎవరికి తెలియదు, అది అందరికి షేర్ చేయండి. ఓకే, అందుకే ఈ ఒక్క వీడియోలో మీకు ఫుల్ ఫ్లెడ్జ్గా ఉంటుందని చెప్తున్నాను. సో దగ్గరికి వచ్చింది, వెయిట్ చేయండి. వీడియో కొంచెం లెంత్ ఎక్కువైనా కూడా పాయింట్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఓకే, అండ్ ఇది కూడా సేమ్ అది అట్లనే ఉంది. సో ఏది గ్రేడ్ పాయింట్ వచ్చినా సిజిపి వచ్చినా మాత్రం చేయాల్సింది అదే. అండ్ ఇక్కడ చూడండి మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ వచ్చేసి మనకు 50% అయితే ఓసీ వాళ్ళకు రావాలి, 45% అయితే బీసీ వాళ్ళకి రావాలి ఓవరాల్గా, అండ్ 40% వచ్చేసి ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 100కు అంత రావాలి. ఓకే, క్యాస్ట్ వైజ్గా ఓవరాల్గా చూసుకుంటే 100కి 50% ఓసీ వాళ్ళకి, 45% బీసీ వాళ్ళకి, 40% ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే రావాలి. ఓకే, సో నేను ఇక్కడ పాయింట్ హైలైట్ చేసి కూడా చెప్తున్నాను. ఒకవేళ చెప్పడంలో పొరపాటు అనిపిస్తే కూడా మీరు అక్కడ విజువల్గా మనకు కనబడుతుంది చూడండి. అండ్ సెలెక్షన్ చూడండి, ఇక్కడ who have got minimum qualification marks and 60 marks diamond as 40 marks applicant total 100 marks filling the. సో ఇక్కడ చూడండి ఫస్ట్ సెలెక్షన్ ప్రాసెస్లో 5% మాత్రమే మన లోకల్ డిస్టిక్ వైజ్గా సెలెక్షన్ చేసుకుంటారు. రిమైనింగ్ 95% వాళ్ళనైతే పక్కనున్న డిస్టిక్లలో మీకు ఉద్యోగాలు ఇచ్చే అవకాశం ఉంది
అని ఇక్కడ మనకి క్లియర్గా కనబడుతుంది చూడండి. ఓకే, సో నేను ఒక షాంపిల్గా ఇట్లా చదివి ఫటాఫట్ మీకు ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం అయితే చేస్తున్నా. దయచేసి మీకు ఎక్కడ ఏముంది అని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా కాబట్టి మీరు కూడా అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తున్నారని నేను అనుకుంటున్నా. ఓకే, సో మెరిట్ అమంగ్ క్యాండిడేట్ హూ సెక్యూర్డ్ సేమ్ మార్క్స్. ఒకవేళ ఇద్దరికి కంటే ముగ్గురి కంటే ఎక్కువ అందరికీ, ఫర్ ఎగ్జాంపుల్ కొందరికి సేమ్ మార్క్స్ వచ్చినాయి, వాళ్ళని ఎట్లా కన్సిడర్ చేస్తారంటే ఎర్లీగా పుట్టిన వాళ్ళని ఫస్ట్ తీసుకుంటున్నామని చెప్తున్నారు. అర్థమైందండి? కొందరికి సేమ్ మార్క్స్ వచ్చినాయి, మరి ఎవరిని తీసుకుంటారు అంటే డేట్ ఆఫ్ బర్త్ తక్కువ, ఏజ్ తక్కువ ఉన్న వాళ్ళని తీసుకుంటున్నామని ఇక్కడ సింపుల్గా మనకు చెప్తున్నారు. ఓకే, అండ్ సెలెక్షన్ ప్రాసెస్ ఫర్ శ్రామిక్స్. సో శ్రామిక్కి సంబంధించిన సెలెక్షన్ ప్రాసెస్ ఎట్లా ఉంటుంది, వీళ్ళకు ఎన్ని మార్క్స్ ఉంటాయి, ఎన్ని మార్క్స్ రావాలి, వెయిటేజ్ మార్కులు ఎంత అని ఇప్పుడు మనం చూసుకుంటే కనుక మన తెలంగాణ ఆర్టీసీలో శ్రామిక్కి సంబంధించిన ఎలిజిబిలిటీ ఏంటి అనేది. సో వీళ్ళకు కూడా అడ్మిట్ కార్డ్స్ ఉంటాయి. సో సేమ్ టు సేమ్ ఇందాక మనం డ్రైవర్కి సంబంధించిన ఎట్లా చెప్పుకున్నామో వాళ్ళకు కూడా అడ్మిట్ కార్డ్స్ ఉంటాయి. అవి డౌన్లోడ్ చేసుకోవాలి. ఆ ఇన్ఫర్మేషన్ ఎక్కడ మీకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఉంటుంది, వెన్యూ ఎక్కడ అనేది మొత్తం అందులో ఆ టైం వరకు చెప్తాము అని చెప్తున్నారు. ఈ వెబ్సైట్లో అబ్జర్వ్ చేస్తూ ఉండాలి, ఆ వెబ్సైట్ని విజిట్ అయ్యి చూస్తూ ఉండాలి. ఓకే, సో డేట్స్ అండ్ టైమింగ్స్ కూడా మొత్తం మెన్షన్ చేస్తారు. సో ఒరిజినల్ సర్టిఫికేట్స్తో పాటుగా మీకు 2 sets ఆఫ్ జిరాక్స్ సెట్స్ కూడా అలాంగ్ విత్ అడ్మిట్ కార్డ్, ఇంటిమేషన్ లెటర్ ఆ వెన్యూకి తీసుకొని మీరు రావాలి అని మనకి క్లియర్గా ఇక్కడ ఉంది. జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. రైట్, అండ్ వెయిటేజ్ మార్క్స్ కూడా మనకి ఇక్కడ కనబడుతున్నాయి. సో వీళ్ళకి డైరెక్ట్ ఏనండి, ఇందాక డ్రైవర్స్కి కదా పారామీటర్స్ ఎట్లా ఉంటాయో అట్లా ఏం లేదు. వీళ్ళకి ఏంటంటే ఇక్కడ చూడండి. సో అగ్రిగేట్ మార్క్స్ వచ్చేసి ఇన్ ఐటీఐ ఆర్ సిఓఈ స్కేల్ టు 90 ఇది ఒక్క సర్టిఫికేట్ ఉంటే మీకు 90% ఉన్నట్టే. అండ్ ఎన్ఏసి నేషనల్ అప్రెంటిస్షిప్ ఒకవేళ కొందరు చేసినట్లయితే వాళ్ళకి 10% ఇచ్చేస్తారు. టోటల్ 100 మార్క్స్. అర్థమైందా? సో ఇక్కడ సర్టిఫికేట్ ఉంటేనే మీకు 90% వచ్చేసింది. సో అప్రెంటిస్షిప్ ఉంటే 10 మార్క్స్ వచ్చేసినాయి. సింపుల్. అండ్ మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ ఇందాక చెప్పుకున్నట్టుగానే 100కు 50% ఓసీలకు అండ్ 45% బీసీ, 40% ఎస్సీ ఎస్టీ రావాలి. ఇది గుర్తుపెట్టుకోండి. సో వీళ్ళకు కూడా సేమ్ 5% వచ్చేసి మనకు లోకల్ క్యాండిడేట్ వాళ్ళకైతే సెలెక్షన్ ఉంటుంది. ఇందాక పైన 88 వేకెన్సీని బట్టి రిమైనింగ్ 95% అంతా కూడా చుట్టుపక్కల ఉన్న క్యాడర్ డిస్ట్రిక్ట్ల వైజ్గా మీకు వేస్తారన్నమాట ఉద్యోగాలని. సో మెరిట్ అమంగ్ క్యాండిడేట్ వీళ్ళని కూడా క్యాండిడేట్ సేమ్, ఇది కూడా సేమ్ అండి. కొందరికి సేమ్ టు సేమ్ సెలెక్షన్ ప్రాసెస్లో సేమ్ మార్క్స్ వస్తే ఎట్లా అంటే వాళ్ళను కూడా ఏజ్ తక్కువ ఉన్న వాళ్ళను సెలెక్షన్ చేసుకుంటారు. సో ఎర్లియర్ బోర్న్ సో గివెన్ టు ద హూ హ్యాజ్ బోర్న్ ఎర్లియర్. ఓకే, సో ముందు పుట్టిన వాళ్ళని చేసుకుంటారు. సారీ డ్రైవర్స్ దానిలో కూడా ముందు పుట్టిన వాళ్ళని తీసుకుంటారు. సారీ, అది నేను ఏజ్ తక్కువ ఉన్న వాళ్ళని కావచ్చు అనుకున్నా. డ్రైవర్స్ అక్కడ ముందు. సో సరే, అది నేను చెప్తున్నాను కదా, ప్లీజ్ అర్థం చేసుకోండి. డ్రైవర్స్ వాళ్ళు ఎర్లీగా పుట్టిన వాళ్ళని ఫస్ట్ కన్సల్ట్ చేస్తారు ఒకవేళ సేమ్ మార్క్స్ వస్తే కనుక. సో అది నేను సరిగా కన్ను లేక మిడ్ నైట్ చేస్తున్నా కదా, 2:30 అవుతుంది. అదిగోండి కొద్దిగా కనబడతలేవు, కళ్ళద్దలేవు. సారీ. ఓకే, నెక్స్ట్. సో సర్టిఫికేట్ వెరిఫికేషన్ వచ్చేసి మనకు 2 sets ఆఫ్ జిరాక్స్ అని మళ్ళీ ఇక్కడ కనబడుతుంది. అండ్ ఒరిజినల్ సర్టిఫికేట్స్ మాత్రమే ఖచ్చితంగా ఉండాలి. ఇది గుర్తుపెట్టుకోండి. సో రిజర్వేషన్ ఆఫ్ లోకల్ క్యాండిడేట్స్ అంటే కనుక మళ్ళీ ఇక్కడ మనకి సో క్యాడర్లు ఇచ్చారు కదండి, ఇవన్నీ కూడా క్యాడర్లే. సో ఏ క్యాడర్లో ఏమేమి డిస్ట్రిక్ట్స్ వస్తున్నాయి అనేది మీరు ఒకసారి చూసుకోండి. అండ్ మీరు ఏ క్యాడర్ ఏ డిస్ట్రిక్ట్ కిందికి వస్తారు అప్లికేషన్ చేసేటప్పుడు అని అంటే కనుక 1st to 7th క్లాస్ ఎక్కడైతే చదువుతారో అది మీ డిస్ట్రిక్ట్. ఓకే, 1st to 7 years ఎక్కడైతే చదువుతారో అది మీ లోకల్ డిస్ట్రిక్ట్ కిందికి వస్తుంది. ఇది గుర్తుపెట్టుకోండి. సో అప్లికేషన్ చేసేటప్పుడు సో ఇది 27th పేజీలో ఉంది, చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. అండ్ క్యాప్చర్ అండ్ అథెంటికేషన్ బయోమెట్రిక్. ఓకే, సో ఇక్కడ చూడండి డ్రైవింగ్ టెస్ట్లో కానీ
లేకపోతే మీరు ఈ పార్టిసిపేట్ అప్పుడు కానీ ఖచ్చితంగా బయోమెట్రిక్ అటెండెన్స్ ఉంటుంది. ఓకే, సో ఇక్కడ ఫ్రాడ్స్ జరగడానికి ఎక్కడ అవకాశం అయితే లేదు. సో సెలెక్షన్ టు బి ప్రొవిజనల్. సో సెలెక్షన్ ఆఫ్ ద క్యాండిడేట్ విల్ బి ప్రొవిజనల్ అండ్ షిల్ బి వెరిఫైడ్ ఆఫ్ ద ఒరిజినల్ సర్టిఫికేట్స్, అటెండెన్స్ అండ్ మెడికల్ ఫిట్నెస్. సో ఇవన్నీ కూడా ఆధారంగా చేసుకొని ఒరిజినల్ సర్టిఫికేట్స్, ఫిట్నెస్, అటెండెంట్ వీటిని అన్నిటిని బట్టి సెలెక్షన్ ప్రాసెస్ ఆధారపడి ఉంటుంది. రైట్, సో కాబట్టి గుర్తుపెట్టుకోండి. అండ్ డస్ నాట్ కన్సర్న్స్ ఎనీ రైట్స్ ఇంక్లూడ్స్ క్వాలిఫైయింగ్. అండ్ ఇక్కడ చూడండి, క్యాండిడేట్స్ మీరు ఆన్లైన్లో ఒకటి ఫిలప్ చేసి అండ్ సెలెక్షన్ అయితే సెలెక్షన్ ప్రాసెస్లో మీకు ఒరిజినల్ సర్టిఫికేట్లో ఒక పేరు ఉండి లేకపోతే ఇంకొక ఫ్రాడ్స్గా మీరు సృష్టిద్దామని చేద్దామని చేస్తే అది కుదరదు అని డైరెక్ట్గా ఇక్కడ మనకు క్లియర్ కట్గా మెన్షన్ చేయడం అయితే జరిగింది. కాబట్టి ఎటువంటి స్పెల్లింగ్ మిస్టేక్ లేకుండా నీట్గా అప్లై చేయండి, ఉద్యోగాలు పొందండి. ఓకే, సో వెరిఫికేషన్ అటెండెన్స్ కూడా నీట్గా ఉంటుంది. అండ్ డిస్క్వాలిఫికేషన్ ఫర్ సెలెక్షన్ కూడా అదే పర్పస్లో అట్లనే ఉంది. అండ్ కొద్దిగా ఇది పాయింట్స్ ఎక్కువ ఉన్నాయి, ఇది మీకే వదిలిపెడుతున్న 21 పాయింట్. సో అవుట్ ఆఫ్ 24 పాయింట్కి 21 పాయింట్స్ నేను క్లియర్గా మొత్తం ఎక్స్ప్లెయిన్ చేశాను, ఇదిగోండి. ఓకే, సో ఇంకా 45 పేజెస్ కూడా ఉన్నాయి. ఇదంతా కూడా క్యాస్ట్ వైజ్ బ్రేకప్ అండి, ఇది గుర్తుపెట్టుకోండి. సో క్యాస్ట్ వైజ్ బ్రేకప్ ఇది చాలా 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 ఇంపార్టెంట్. ఇక్కడ మీరు అప్లికేషన్ చేసే ముందు ఈ యొక్క చార్ట్ని ముందు పెట్టుకొని అప్లై చేయండి. మీ క్యాస్ట్కి మీ పోస్ట్ ఉందా లేదా అనేది చూడండి. ఓకే, సో దాదాపు అన్ని క్యాస్ట్ వైజ్కి మ్యాక్సిమం ఉన్నాయి. ఓకే, సో అన్ని డిస్టిక్ వైజ్ ఒకటో రెండో అట్లా ఉన్నాయి. సో మరి అప్లై చేయాలా వద్దా ఏంటిది అనేది మీరు డిసైడ్ అవ్వండి. మీకు కావాల్సిన ఒకటే పోస్ట్ కదా, ఆ పోస్ట్ కొరకు ట్రై చేయండి. సో ఓపెన్ కేటగిరీలో కూడా ఉన్నాయి, మంచిగానే ఉన్నాయి. సో మీకు క్యాస్ట్ వైజ్గా లేకపోతే ఓపెన్ కేటగిరీలో ఉన్నాయి, ఓపెన్ కేటగిరీలో కొట్టండి. సో ఇక్కడ బీసీడీకి లేదు, 0 ఉంది, ఇక్కడ 0 ఉంది, కొన్నిటికి కూడా ఇక్కడ జీరోస్ ఉన్నాయి, ఇక్కడ జీరోస్ ఉన్నాయి. ఓకే, సో అట్లా మీ ఈ క్యాస్ట్ వైజ్గా బ్రేకప్లో ఖచ్చితంగా చూసుకున్న తర్వాత అప్లికేషన్ చేయండి ఇదంతా కూడా. ఓకే, అండ్ ఇవన్నీ కూడా అనెక్జర్స్ అండి. ఇవి అనెక్జర్స్ మన ఒకవేళ సెలెక్షన్స్ అయితే వీటిని మన ద్వారా వీటినన్నిటిని ఫిలప్ చేస్తూ ఉంటారు. ఇది ఒకసారి సేవ్ చేసి పెట్టుకోండి. ఓకే, సో మొత్తానికైతే ఇదే అండి మన తెలంగాణ స్టేట్లో డ్రైవర్స్ అండ్ శ్రామిక్ సంబంధించిన పూర్తి ఆన్లైన్లో అప్లికేషన్ చేసే పద్ధతి ఏంటిది, కావాల్సిన ఏజ్ ఏంటిది, అండ్ క్వాలిఫికేషన్, అప్లోడ్ డాక్యుమెంట్స్ ఏంటి, సెలెక్షన్ ప్రాసెస్ ఎట్లా చేస్తారు ఏంటిది అనేది కూడా క్లియర్గా మనం మాట్లాడుకున్నాము. వీడియో నచ్చితే చిన్న లైక్ చేయండి. ఇట్లాంటి మరిన్ని అప్డేట్ వీడియోస్ కోసం మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. అర్ధరాత్రి 2:30 గంటలకి ఈ వీడియో మీకు నేను మాట్లాడుతున్నా. ఓకే, అప్లోడ్ మార్నింగ్ వస్తుంది. ఇంకేమైనా డౌట్స్ ఏమన్నా కూడా మీకు కామెంట్లో అడగండి, మీరు ఖచ్చితంగా రిప్లై ఇవ్వడానికి ప్రయత్నిస్తుంటాను. ఓకేనా ఫ్రెండ్స్, ఈ వీడియోని నేను నెక్స్ట్ డేనే అందిద్దామని మీకు ప్రామిస్ చేసిన, కాకపోతే కొంచెం ఇంట్లో మా భార్యకి ఆరోగ్యం మంచిగా లేక అంత కాకుండా ఇది డీప్గా అర్థం చేసుకొని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాననే ఉద్దేశం కొద్దీ ఒక 1 డే లేట్ అవ్వడం అయితే జరిగింది. అయినా కూడా మీకు డీప్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్. నెక్స్ట్ వీడియోలో ఎట్లా అప్లికేషన్ చేద్దాం ఏంటిది అనేది వీడియోతో మీ ముందుకు వస్తాను. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మన ఛానల్ని మర్చిపోకండి. డౌట్స్ ఏమంటే ఖచ్చితంగా కామెంట్లో అడగండి.